Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is victory through divine power over human strength. Victory through divine power over human strength. మానవీయ శక్తి కంటే శక్తి మీద దేవుని యొక్క దైవిక శక్తి విజయాన్ని మనకిస్తుంది. విక్టరీ త్రూ డివైన్ పవర్ ఓవర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. దట్ టేక్స్ ఫ్రమ్ జడ్జెస్ చాప్టర్ 7 verse 20. న్యాయపత్ర గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. అటు ఆ మూడుకపుర వారు బూరను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. విక్టరీ టు డివైన్ పవర్. మానవ శక్తుల మీద దైవ శక్తి యొక్క విజయం. ఇక 300 మందితో గిద్యోను ఆ రాత్రి వేళ మిద్యానీయుల ఆ గుంపు మీద దండెత్తడం కనిపిస్తుంది. A sword for the Lord and for Gideon. This phrase signifies that victory belongs to God, with Gideon acting as his instrument. యుద్ధము విజయం యెహోవాదే. గిద్యోను ఈ విజయములో దేవుని సాధనముగా వాడబడుతున్నాడు. సింబాలిజం ఐటమ్స్ ఇక్కడ ట్రంపెట్స్ బూరలు సింబలైజ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పుల్ ఆర్ సౌండింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. ఈ బూరలు దేవుని యొక్క సత్య సువార్తను సాటించడానికి గుర్తుగా ఉన్నవి. ఆల్సో సౌండింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, దేవుని సత్యమును బయలుపరిచే దానికి ఇవి గుర్తుగా ఉన్నవి. టార్చెస్ దివిటీలు represent the light of God, the shining of God's works. దేవుని యొక్క వెలుగు గుర్తుగా ఉన్నవి, మనుషుల యొక్క సత్క్రియలకు గుర్తుగా ఉన్నవి. ఆ కుండలు గమనిస్తున్నాం. represents human vessels that must be broken or humbled for God's glory to be revealed. దేవుని మహిమను ప్రత్యక్షపరచడానికి పగలగొట్టబడిన ఆ కుండలు సాధనగా ఉన్నవి. నీవు ఒక must be a trumpet to proclaim the good news of God, a truth of God. ఈ లోకాన్ని మనం వెలిగే ఉన్నాం. సత్క్రియ వెలుగు ప్రకాశింపచేయాలి. దేవుని చేత వినబడిన పాత్రలుగా ఉండాలి. అద్భుతములు జరిగించబడానికి, దేవుని మహిమ వ్యక్తీకరించడానికి ఇట్ మస్ట్ బి బ్రోకెన్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. గాడ్ కెన్ అచీవ్ విక్టరీ విత్ ఫ్యూ రిసోర్సెస్, ఫోకసింగ్ ఆన్ ఫెయిత్ ఓవర్ మిలిటరీ స్ట్రెంగ్త్. మిలిటరీ స్ట్రెంగ్త్ కంటే దేవుడు కొద్ది మందితో గొప్ప విజయాన్ని అందివ్వగల దేవుడు ఉన్నాడు. ఓన్లీ 300 people విత్ ఫ్యూ రిసోర్సెస్. ఆ రిసోర్స్ ఏమంటే ట్రంపెట్, టార్చెస్ అండ్ జార్స్. యుద్ధోపకరణం మనం గమనిస్తున్నాం. ఓవర్కమ్ ఆబ్స్టకల్స్ త్రూ ఫెయిత్ అండ్ రిలయన్స్ ఆన్ గాడ్. మన జీవితంలో కష్టాలను అధిగమించాలంటే విశ్వాసము ద్వారా, దేవుని ఆధారపడడం ద్వారా మనం విజయాలు పొందగలం. నాట్ ఆన్ హ్యూమన్ స్ట్రెంగ్త్. వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ అవర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. కెన్ ఓన్లీ అచీవ్ విక్టరీస్ ఆర్ అచీవ్ అవర్ గోల్స్ త్రూ డివైన్ పవర్. దైవ శక్తి ద్వారానే మనము మన జీవితం గొప్ప విజయాలు పొందగలం, గురువుని చేరుకోగలం,
అనేకమైన సాధించగలం. కాబట్టి షుడ్ రిలై ఆన్ గాడ్, డిపెండ్ ఆన్ గాడ్స్ రిసోర్సెస్. దేవుని యొక్క వనరుల మీద దైవశక్తి ఆధారపడితేనే కానీ వాడు విజయాలు పొందాలి. హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ వీక్. మనం బలహీనం, మనం ఏం చేయలేం మనం. కాబట్టి ఓవర్కమింగ్ ఆబ్స్టకల్స్ త్రూ ఫెయిత్ అండ్ ద నేమ్స్ గాడ్. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మీద ఆధారపడి అనేక దీవెనలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్ర తండ్రి. మీ శక్తి మీద ఆధారపడి అనేకమైన వాటి మీద విజయం పొందుకోవడానికి, గురిని చేరుకోవడానికి, లక్ష్యాన్ని ఛేదించడానికి, కష్టాలు అధిగమించి ముందుకు సాగిపోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.